మా దయాదృష్టితో బ్రతికే వారికి ఇంత పౌరుషమా? రూదరపడు, ఏంట్రా న్యూసెన్స్? డోంట్ టాక్. ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చేస్తాను. ఎక్కడ రామరాజు, ఎక్కడ గంటందురా? అందరూ వచ్చేస్తున్నారా? దే ఆర్ ఆన్ ది వే. అందరికి ఫోన్ చేశాం. ఈ న్యూసెన్స్ ఆఫ్ రా రూదరపడు. இங்கே எல்டிடி பிரபாகரன் யாரா? వీడే సార్. తమరెవరు సార్? நான் தான் ఒరిజినల్ ప్రభాకరన్. ఎన్నాడా పయ్యా నువ్వు నా గెటప్ వేస్తావా? అంటే మేకప్ మ్యాన్ సరైనడు దొరక్క వాయుముడ్రా. నా గెటప్ వేసి నా ప్రెస్టేజ్ తీస్తే నా డిమాండ్ ఏమి కావాలరా? ఇంత పైత్యకారి పని చేసినందుకు అడి అడి ఎక్కడ రామరాజు, ఎక్కడ గంటందురా? ఎన్నాడా వీడు అదో మాదిరి ఉన్నాడు. విధి వక్రించి వాడు అప్సెట్ అయ్యాడన్నా. వాడి పాపం పడితే గాని మళ్ళీ మామూలు మనిషి కాడు. ముందు విండి అడి 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 ఇదిదో లాస్ట్ వార్నింగ్. వాంగడా పోలా. ఏం చెప్పాను నేను నీకు? లే, భక్త తుకారం వేషం వేయరా అంటే అక్కినేని నాగేశ్వరరావు ఫీల్ అవుతాడు అన్నావు. ఇది లేటెస్ట్ గెటప్ అన్నా అన్నావు. పిచ్చి కొట్టారు కదా కొట్టారా? డోర్ లాక్ చేయలేదు, లోపలికి రావచ్చు. హలో, వెల్కమ్ ప్లీజ్. రాము, గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు, మన పెళ్లి కాలేదా? మళ్ళీ అదే మాట. నీకు నాకు పెళ్ళయిందా? అయ్యింది. ఎప్పుడు? మంచి ముహూర్తంలోనే. పెళ్ళైనట్టు సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? నీకు కావాల్సింది సాక్ష్యాలేగా? అవును. నేను ఈ టెన్షన్ భరించలేను. నీ దగ్గర ఉన్న సాక్ష్యాలు చూస్తే గానీ నాకు ఈ టెన్షన్ తగ్గదు. సరే, చూపించేదాకా నాకు టెన్షన్ తగ్గదు, చూసేదాకా నీకు టెన్షన్ తగ్గదు. చూడు. ఇదంతా మ్యానిపులేట్, ట్రిక్ వర్క్. అంటే నా జీవితం నాశనం చేసుకోవడం కోసం నేనే ట్రిక్ వర్క్ చేశానంటారా? డబ్బు కోసం చేసావనుకుంటున్నాను. ఆ అమ్మాయిని వదిలేసి నాతో కాపురం చేయడానికి నీకెంత డబ్బు కావాలి? మిస్ అగ్నిసాక్షి, నేను కొన్ని కోట్ల అధిపతి అయిన కోటేష్ కొడుకుని. నీలాంటి వాళ్ళు మా ఫ్యాక్టరీలో చాలా మంది పనిచేస్తారు. నన్ను వదిలి వెళ్ళడానికి నీకెంత కావాలో చెప్పు, ముఖం మీద విసిరేస్తాను. ఇలాగే నన్ను బ్లాక్మెయిల్ చేయాలని ప్రయత్నిస్తే నీ ప్రాణాలు తీయకుండా నేను వెనకాడు. నా మనసులోని మాట మీరు చెప్పారు. ఇట్స్ ఓకే, ఆల్ రైట్. లెట్ us కంటిన్యూ దిస్ వార్. విష్ యూ ఆల్ బెస్ట్. ఏంటి అమ్మాయి పేరేంటన్నావు? అగ్నిసాక్ష? అవును సార్, అగ్నిసాక్షిని ఓ కొత్త క్యారెక్టర్ స్టేజ్ మీదకి వచ్చింది. మీ అబ్బాయికి అమ్మాయికి పెళ్ళైందని సాక్ష్యాలు చూపిస్తుంది. సాక్ష్యాలు చూపిస్తుందా? అసలు పెళ్లి ఎప్పుడైందంట? ఏ విధవ చేశాడంటరా? మీరే చేశారు కదా సార్? నేను చేశానా? ఇదంతా ఏదో ఫ్రాడ్ చీటింగ్ రా. ఏంటి చీటింగ్? పెళ్లికి తీసిన వీడియో క్యాసెట్ లో మీరు కూడా ఉన్నారు. నేనా? అసలు నువ్వు సరిగ్గా చూసావా? చూశాను సార్, క్లియర్ గా చూశాను. మీ అబ్బాయి పక్కన మీరు నిలబట్టడం చూశాను. తాళి పట్టు కట్టేటప్పుడు మీ పక్కన పురోహితుడు నిలబట్టడం కూడా చూశాను. ఏడిసోలే, ఇంతకీ తాళి కట్టింది నేనా పురోహితుడా? పురోహిత డైరెక్షన్ లో మీ అబ్బాయి కట్టాడు సార్. ఇదంతా ఏదో ఫాల్స్ డ్రామారా. అసలు ఇలాంటి బుద్ధి తక్కువ మనిషి నమ్ముకోవడం నాదే తప్పు. సర్లే, నువ్వు వ్యధమన్న సంగతి ఆ అమ్మాయి కూడా తెలిసిపోయిందేమో. లేదు సార్, ఇంకా తెలియలేదు. మీ వాలకం చూస్తుంటే ఏదో కొంప ముంచెట్టుగా ఉన్నారు. నేనే బయలుదేరి వస్తున్నా. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు? రూమ్ నెంబర్ 203కి వెళ్ళాను. 203కా? నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు?
నేను వెళ్ళకపోతే అదే ఇక్కడికి వచ్చేది. దేనికి? దేనికేమిటి? దానికి నాకు పెళ్లి జరిగినట్టు బల్ల గుద్ది మరీ చెప్పింది. మా ఇద్దరు పెళ్లి జరిగినట్టు వీడియో క్యాసెట్ కూడా చూపించింది. వీడియో క్యాసెటా? నువ్వు సరిగ్గా చూసావా? చాలా క్లియర్ గా చూశాను. క్యాసెట్ లో క్లీన్ బోల్డ్ పట్టుబట్టలతో పెళ్లి కొడుకు గెటప్ లో నేను ఈ ఫేస్ తో కూర్చొని ఉన్నాను. నీకు తెలియకుండా నువ్వు కూర్చున్నావా? అదే నాకు అర్థం కావడం లేదు. ఆ పిల్ల నా చుట్టూ బాంబులు పేర్చి నన్ను పేర్చడానికి సిద్ధంగా ఉంది. డోంట్ వరీ రాము, అగ్నిసాక్షిని చూసినప్పుడే అర్థమైంది అదో పెద్ద బ్లాక్ మెయిలర్ అని. దొంగ క్యాసెట్లు సృష్టించడం పెద్ద లెక్కేం కాదు. అది కాదు నా బాధ. ఈ రోజు పెళ్లి క్యాసెట్ చూపించింది, రేపేమో శోభనం అయిందని ఫోటోలు చూపిస్తుంది, ఎల్లుండి కడుపు వచ్చిందని సర్టిఫికెట్ తో వస్తే నాకు డెలివరీ అయిపోతుంది. నువ్వు ఇలా భయపడితే ఆ అగ్నిసాక్షిని లైఫ్ తోనే ఆడుకుంటుంది. నా మాట విని అవన్నీ మర్చిపోయి మూడు మార్చుకో. మూడు మార్చుకుంటావా? ఉమ్, అరే కరెంట్ పోయింది. కావలసినంత కరెంట్ నీలోనే ఉందిగా. ఆహా, చీకట్లో పావులు వస్తాయేమో. పావులంటే నీకు భయమా? అమ్మో సచ్చినంత భయం. సాక్షి, అగ్ని సాక్షి. ఎవరి అగ్ని సాక్షి? ఈ అగ్ని సాక్షి నిజ రూపం ఏంటో తెలుసుకోవాలి. ఐ నో బ్రిటిష్ ఎంపరర్. షీఈ్ ఇండియన్ మాత. అగ్ని సాక్షి భారత మాత. ఆవిడ కొడుకే అల్లూరి సీతారామరాజు. ఎక్కడ అల్లూరి సీతారామరాజు? ఎక్కడ పడాలు? ఓరి నీ బ్రిటిష్ లాంగ్వేజ్ తగలయ్యా. వీడిని ఈడ్చిడ్చి కొడితే గాని వీడి పిచ్చి తగ్గదు. అసలు వీడి పిచ్చి తగ్గించే దేవుడే లేడా? అగో ఈడ కన్నడ వీరప్పన మాదిరి స్టైల్ చేసి గెటప్ వేసింది హెవడో. కన్నడ వీరప్పన వేషమా? అవుడు హెవడు 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 ఇంతకీ తమరు హెవడు కన్నడ మదగజను, ఫారెస్ట్ కింగును, శాండిల్వుడ్ వీరప్పను. శాండిల్వుడ్ వీరప్పన్ గారా? తమరే స్వయంగా వచ్చారా? ఇది అదృష్టమో హౌడానో, హౌడా కానో, గడబిడ గండనో? హూ ఇస్ దిస్ ఇండియన్ కన్నడ సీతారామరాజు? హౌడా హౌడా రూదర్ఫర్డ్. ఓకే ఓకే. శాండిల్వుడ్ వీరప్పన్ గారు, మీ వేషం వేసి మీ ప్రిస్టేజ్ ని ఆల్మట్టి డ్యామ్ లో కలిపిన కల్తీ వీరప్పన్ గారి వీడే. హెవడు ఇవడా ఇవడే బాధేనే. వాట్ సోల్జర్స్, ఈ రూదర్ఫర్డ్ ఉండగా ఈ కన్నడ వీరుడితో ప్రతిపక్ష నాయకుడితో పాటు మంత్రి గారు కూడా మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే జానకిరామ్ గారు. చెప్పమ్మా దీప్తి. సార్ మీతో మాట్లాడడానికి మంత్రి కోటేశ్వరరావు లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. హలో దీప్తి. ఈ మంత్రికి ఈయన ఫ్రెండ్స్ కి తాగే అలవాటు ఉందని ప్రజలకు కూడా తాగే అలవాటు ఉంటుందా? అసలు సిగ్గుందండి మంత్రి గారికి? గుండె గుండె తరుక్కుపోతుందండి. దీప్తి, ఆ మంత్రి గారిని గుండె మీద చేసుకుని చెప్పాలని అధికారంలోకి రాగానే మద్యం కంట్రోల్ చేస్తా ఉన్నారు కదా, ఇప్పుడు ఏం చేస్తున్నారు? వీధికో షాప్ ఓపెన్ చేస్తారండి? ఏమండి, మా ప్రభుత్వం పుట్టాకే మద్యం పుట్టిందా? అంతకుముందు ప్రభుత్వ హయాంలో మందు షాపులు లేవా? బెల్ట్ షాపులు లేవా? మేం ప్రజల ఆరోగ్యం పట్ల నిబద్ధతతో ఉన్నాం కాబట్టి మా ప్రభుత్వం రాగానే సారాన్ని నిషేధించి కేవలం వైన్ షాపులకే లైసెన్సులు ఇచ్చాం. కరెక్టే. ఇంటికో ఉద్యోగం బదులు ఇంటికో బ్రాంతి షాప్ పెట్టుకొని పర్మిషన్ ఇచ్చారు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఏమైనా అర్థం ఉండి మాట్లాడుతున్నారా? అంటే కళ్ళ ముందు కనిపిస్తే 2 పెగ్గులు తాగేవాడు కూడా ఫుల్ బాటిల్ తాగేస్తాడా? ఎందుకు తాగరు? డెఫినెట్ గా తాగుతారండి. ఆ మాటకు వస్తే నేను మన కళ్ళ ముందు ఇంట్లో 50 కిలోల బియ్యం ఉన్నాయి. మనం రోజు 1 కిలో బియ్యం అన్నం వండుకు తింటామా? కళ్ళ ముందు ఉన్నాయి కదా అని చెప్పి 50 కిలోలు ఒకసారి వండుకు తినేస్తామా? కళ్ళ ముందు పెళ్ళం ఉంది, సంసారపక్షంగా ఏ రాత్రి పూట గుట్టుగా కాపురం చేస్తాం. కళ్ళ ముందు కత్తులు ఆయన పొడి చేసుకుంటామా? కళ్ళ ముందు బార్బర్ షాప్ ఉందని అదే పనిగా గడ్డాలు తీసేసుకుంటామా? హలో హలో, ప్రజల్లో పద్ధతి క్రమశిక్షణ ఉండాలి గాని కళ్ళ ముందు కనిపిస్తే నాశనం అయిపోతారా? అదే హలో హలో, ఏంటా చివరి ముక్కలు వినపట్టలేదు? జానకిరామ్ గారు. వినపట్టలేదమ్మా, నాకు వినపట్టలేదమ్మా. జానకిరామ్ గారు, మాకు మీ మాటలు వినిపిస్తున్నాయి. ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి కనెక్షన్ డిస్కనెక్ట్ అవుతుందమ్మా. వినిపిస్తోంది జానకిరామ్ గారు, మాట్లాడండి. హలో హలో, కట్ అయిపోయిందమ్మా, ఇక్కడ కట్ అయిపోయింది. ఏం దీప్తి, ప్రతిపక్ష నాయకుడు పారిపోయాడా? మీరు కామన్ మ్యాన్. నమస్కారం అండి. నమస్తే. నేను కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయబోతున్నాను. అవునా, చాలా సంతోషం అండి. బెస్ట్ ఆఫ్ లక్. మీరే వచ్చి రిబ్బన్ కట్ చేయాలి. నేనా? అవును. మహాభాగ్యం. లొకేషన్ ఎక్కడండి?
ముహూర్తం టైం అయిపోతుంది. ముందుగా నేమ్ బోర్డు ప్రారంభోత్సవం చేయండి. ఈ కామన్ మ్యాన్ గారు చేపట్టిన వ్యాపారం నా చేతుల మీదుగా ప్రారంభమవుతున్నందుకు ఆనందపడుతూ గర్వపడుతూ తన్మయత్వం చెందుతూ లాగుతున్నాను. చప్పట్లు కొట్టండి కొట్టండి. ఆవేశపడ్డం మాని మీకు వచ్చిన బాధ ఏంటో చెప్పండి, సమాధానం చెప్తాను. నువ్వు అసలు మనిషివా పశువా? నువ్వు మంత్రివా బ్రోకర్వా? ఏ విధమైన ఇలాంటి వ్యాపారం పెడతాడా? అంటే మరి ఆడదాన్ని ఉసురు పోసుకుంటే నాశనం అయిపోతావురా. ఈ వ్యాపారం పెట్టుకుంటే ఏంటి తప్పు? సొసైటీ నాశనం అయిపోతుందిరా ఎదవా. ఆరోగ్యాలు నాశనం అయిపోతాయిరా. ఏడ్సొచ్చి జనాలు శవాలైపోతారా. బ్రాందీలు విస్కీలు తాగి జనాలు శవాలు కాటలేదా? ఆడవాళ్ల తాళిబుట్లు తెగట్లేదా? తాగిన మొత్తులో కన్న కూతుళ్ళనే రేప్ చేసిన వాళ్ళు లేరా? మరి మీరు ఈ బ్రాందీ షాపులు ఎందుకు మూయించటం లేదు? దేశం మొత్తం మందు అనేది లేకుండా ఎందుకు చేయట్లేదు? ఈ సిగరెట్లు తాగి ఊపిరితిత్తులు పాడైపోయి చాలా మంది చస్తున్నారు. పాన్ పరాగులు గుట్కా ప్యాకెట్లు తింటున్నారు. ఎంతో మంది నోటి క్యాన్సర్ తో చస్తున్నారు. వీటిని బ్యాన్ చేయమని మీరు ఎందుకు ఉద్యమాలు చేపట్టడం లేదు? ఈ సమాజంలో వ్యభిచారం ఎంత ప్రమాదమో బ్రాందీ సిగరెట్లు గుట్కాలు కూడా అంతే ప్రమాదం. మీరు ప్రజలు మేలు కోరే ప్రజా సంఘాలు అయితే వీటన్నిటినీ దేశంలో లేకుండా చేయండి. అప్పుడు నేను ఈ వ్యాపారం మానుకుంటాను. మీరు చెప్తున్న మందు షాపులు సిగరెట్లు గుట్కా వ్యాపారాలు ప్రభుత్వ పర్మిషన్ తీసుకుని లీగల్ గా పెట్టుకునేవి. నీ వ్యాపారానికి పర్మిషన్ లేదే. నాకు కూడా పర్మిషన్ ఇప్పించండి సార్. ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చాక పెట్టుకోండి, అప్పటిదాకా మూసుకోండి. ముందుగా ప్రభుత్వ పర్మిషన్ లేకుండా అక్రమంగా కట్టుకున్న ఇళ్లను క్రమబద్ధీకరణ చేయట్లేదా? అలాగే నా వ్యాపారాన్ని కూడా క్రమబద్ధీకరణ చేయండి. త్వరలో ఈ వ్యాపారానికి స్టేట్ మొత్తం బ్రాంచీలు పెడుతున్నా. బెల్ట్ షాపులు కూడా తెరుస్తా. బిర్యానీ చేసి పెట్టు. బిర్యానీ వండుతావా? చికెన్ ఓకే, ఏదైనా మటన్ బిర్యానీ రెడీ చేసి పెట్టు. వెంటనే వచ్చేస్తున్నాం సార్. ఆగు, మందుంటానండి. మందా? మందు కింద పెట్టుకోగా ఆగరా సార్. అనవసరంగా లేనిపోంది. అయినా నువ్వు తప్పదంటే మరి అలాగే కనిద్దాం. ఇదిగో ఒక షరతు, నువ్వు ప్రతి పైసా నా దగ్గర కలెక్ట్ చేస్తానంటే నేను మీ ఇంటికి వస్తా, లేకపోతే రాను. అలాగే సార్, ఇచ్చేద్దరు కానీ రండి. పద. ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ తెరలేసేసారు. అమ్మకి ఊరు ప్రయాణం, అయ్యకి ప్రయాణం, కొడుక్కి ప్రేమ వ్యవహారం, తండ్రికి పెళ్లి సంకటం. నువ్వు కామెంటరీ ఆపకపోతే నీ జామెంట్రీ బద్దలైపో. ఇదేంటండి బ్యాంకాక్ లో బ్యాంక్ అదిరిపోయి ఉండాలి. బ్యాంగ్ ఏంటి? మీకు ఇచ్చి పెళ్లి చేయమని మేడం అడుగుండాలి. ఇదే బ్యాంక్ అంటే. ఈ విషయం నీకెలా తెలుసు? వీడి సీన్ రాస్తే జీవితంలో జరగాల్సిందే. ఈ సీన్ ఇప్పుడు రాసింది కదండి, ఎప్పుడో ఊహించి రాసింది. కావాలంటే మీ జేబులో ఉండదు, చూసుకోండి. నా జేబులో తీయండి, చదవండి. వడాఫోన్ కోసం యాడ్ ఇస్తే పొట్టుకొక్క మార్కెట్ పెరిగినట్టు కొడుకుని ప్రేమ కోసం పంపిన తండ్రికి పెళ్లి కుదిరింది. ఒరేయ్, నువ్వు ఈ కథ రాయటం ఆప్ చేసారా బాబు? నా- నువ్వు రాసినట్టే ఇక్కడ జరుగుతుందో, ఆ. లేకపోతే ఇక్కడ జరుగుతుందంతా కాపీ కొట్టి నువ్వు రాస్తున్నావో నాకు తెలియట్లేదు కానీ నీ జర్కుల వల్ల మాకు ఫిట్స్ వచ్చేస్తున్నాయి. ఏంటి ఆ. మళ్ళీ ఫిట్స్ వస్తున్నాయా? ఫిట్స్ సీత కాదు నాకు. సర్కస్ ఫీట్ లాపి నిజాలు చెప్పు. ఆ పేపర్ లాగి. ఆ ఇదా కుక్క పిల్ల, అదే వడాఫోన్ బిల్లు. ఇలా నువ్వు నిజాలు ఎంతకాలం దాస్తావో నేను చూస్తాను. నీకు గుడ్ న్యూస్, ఆ. వెంకటరత్నం త్వరలోనే వస్తాను. మీరేంటండి సినిమా వాళ్ళు సెన్సార్ బోర్డులకు భయపడ్డట్టు మీరు ఈడికి భయపడతారా? రండి వెంకటరత్నం గారు. వెంకటరత్నం అంటే ఆ. నీలాగా డిస్కషన్ చేసి సినిమా తీసే రకం కాదు. ఆ. ముందు మర్డర్ చేసి ఆ తర్వాత డిస్కషన్ పెట్టే రకం అయ్ బాబోయ్. కదా. మరి అందుకే భయపడేది. తీసుకోండి. ఆహా, సూపర్ ఏంటండి? బిర్యానీ.
ఓ సూపర్. ఏంటి మాటలా? టోటల్. ఓ మీరొచ్చి మా బావలాగే ఉన్నారండి. అవే కళ్ళు, అదే ముక్కు, అదే బోసుమూతి, అదే పట్టతల. నేను పెళ్ళంటూ చేసుకుంటే మా బావనే చేసుకోవాలనుకున్నానండి. మరే ఎందుకు మానేశావు? ఇప్పుడు లేడు. ఏమైపోయాడు? దొంగ సచ్చినోడు టాక్సీ డ్రైవర్ని మోసం చేసి డబ్బులు గుంచుతున్నాడని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఆహా అలాగా, అయితే వస్తాను. ఎక్కడికండి? అంటే మీ బావం జైల్లో పెట్టారన్నావుగా, అదే టెన్షన్ గా ఉంది. వాడంటే దొంగ సచ్చినోడు. మీరు మంచి వాళ్ళేగా. ఉండనా అయితే ఇక్కడే సెటిల్ అయిపోతా, నీతోనే ఉండిపోతా. మరి మీ తమ్ముడు వస్తే? ఇదిగో సార్. ఏంటో లేట్ అయిందండి? వస్తుంటే దారిలో సీసా పగిలిపోయింది సార్, మళ్ళీ ఇంకోటి తెచ్చాను. ఎలా పగిలిపోయింది? జాగ్రత్తగా తెద్దాం జేబులో పెడితే ఇలా జారిపోయింది సార్. అబ్బా నువ్వు చాలా మేధావిరా, మీ బ్రదర్ చాలా తెలివైనడు. సార్ మీరు మాత్రం మొహమాట పడకుండా రాత్రికి ఎక్కడే పడుకోవాలి. రాత్రి ఎక్కడే పడుకోవాలా? ఓకే, మరి నువ్వు ఎక్కడ పడుకుంటావు? నేను అయితే ఓ పని చేయి, నువ్వేం చేస్తావంటే బయట పడుకో, తెల్లవారేసరికి నన్ను లేపకూడదు సుమా. 10 గంటలకి రా. మాటలు చూస్తుంటే ఏదో తేడా ఉంది. ఓ గంట కనిపెట్టి ఈ సంగతి చూడాలి. పార్దు బ్యాంకాక్ నుంచి వచ్చాడు, ఎదురుగా కాలేజీలో ఉన్నాడు. వెళ్ళండి. బాబు కొంచెం అడ్రస్ చెప్తారా? అరే మీ పల్లెటూరులందరికి నేను ఎలా కనిపిస్తున్నాను రా? ఆ దురుసులో జూనియర్ ఎన్టీఆర్ లా కనిపిస్తున్నా సార్. ఏం కావాలి సార్ అడ్రస్ అబ్బో మళ్ళీ కొడతాడు, నాకు తెలీదు. సార్ మా ఆవిడ కొంచెం చూసుకోండి. ఆవిడ లగేజారా? ఎలా? ఇదిగో ఏం చదువుకున్నావు? ఏం చదువుకోవాలి, నీకు అవసరమా? ఎంత వరకు ఉండాలి అంతవరకు. సర్లే కూత అంత పిల్లని చూస్తా ఉండు, ఆకలి ఎత్తనట్టు బిస్కెట్లు తీసుకొస్తా. వెళ్ళు వెళ్ళు. అంకుల్ పాస్ వస్తుంది అంకుల్. నా చేతిలో పెట్టి. అర్రడా! నువ్వు వెళ్ళవే. అమ్మో నాయను, ఏం ఫ్యామిలీ రా నాయన. నా పిల్ల నా పిల్లలేరి బిస్కెట్ల కోసం వెళ్ళింది లేరా, వచ్చా కొట్టే పెట్టరా. అది వెళ్తానంటే పంపిస్తావా? అది నా పిల్లమా నీ పిల్లమా? నువ్వు చెప్పినట్టు నేను చెప్పినట్టు వస్తుందా? వెయిట్ చేయి. అది రాదు, ఎవరితో లేచిపోయింది. ఆ బుక్క ముందు చెప్పాలి కదరా. నా పిల్ల ముందు చెప్తాను రా. ఉండరా, నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చొస్తాను. నా పిల్లేరా? వాళ్ళు వచ్చేస్తారు కానీ లేచిపోయిందని నువ్వు తొందరగా వచ్చావేంటే? నేను లేచిపోవటం ఏంటి? ఉండు, నీ సంగతి పోలీస్ స్టేషన్ లో చెప్తాను. మీ మొగుడు కూడా అక్కడికి వెళ్ళి వెళ్ళవే. మీ అమ్మ నాకు తెలియదురా. ఓ మీరా, వాడు దొరికాడా? దొరకల. నేను అందరికి దొరికిపోతున్నాడు. ఎవడు పడితే వాడొచ్చి కొట్టి వెళ్ళిపోతున్నాడు. ఇది నీ ప్రాబ్లం కాదు, ఈ గెటప్ ప్రాబ్లం. ఏ వెంటనే గెటప్ చేంజ్ చేసి బట్టలు మార్చేసుకో. ఏంటి కోటి ఇంత లేటు? ఇప్పటి వరకు రాకపోతే నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఏదో యాక్సిడెంట్ అయిందేమో అనుకున్నా. టాక్సీ తాకెట్టు పెట్టి వచ్చేలోగా లేట్ అయింది. తాకట్టు పెట్టావా? నా కోసం టాక్సీ తాకట్టు పెట్టావా? ఏం కంగారు పడకు, మా మావయ్య రాగానే ఇడిపించేస్తాను. రాకపోతే రాకపోతే అమ్మేద్దాం. అమ్మేస్తారా? అవునయ్యా, అమ్మేస్తాడు. కంగారు పడతావుంటే అమ్మేసి మళ్ళీ కొత్తది కొంటాం మా మావయ్య రాగానే. అసలు మావయ్య ఎక్కడున్నారా నీకు? అక్కడికి వెళ్ళాను, టూలెట్ పోతుంది, తాళం వేస్తుంది. మావయ్య అత్తయ్య నా కథలు చెప్పి నన్ను వాడుకుని, నా కారు వాడుకుని, నా డబ్బు వాడుకుని, ఆఖరికి మా అక్కని. ఎంత తొందరగా తెలిసిపోయింది. కభీ కభీ ఐసా భీ హోతా హై. నో 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 నో, కభీ కభీ ఐసా జల్దీ భీ హోతా హై. చూడు బ్రదర్, ఓ స్మాల్ రిక్వెస్ట్. నీకు తెలిసిన ఓ టాక్సీ వాడి నెంబర్ ఏమైనా ఉంటే చెప్పు. టాక్సీ వాడా? అక్కర్లేదు, నేనే చూసుకుంటా. ఇంకేమైనా చూసుకోవాలి. ఏమండి ఏమనుకోకండి. ఏంటి? మనం ప్రేమించుకున్న విషయం తెలియక మా తమ్ముడు తొందరపడ్డాడు. ఆడు తొందరపడితే పడ్డాడులే, మనమేం తొందరపడలేదుగా. అందుకే మనం త్వరగా కాల్ టాక్సీయా? ఏమన్నా రామస్వామి గారు, మన కథ మంచి మలుపు తిరిగింది. మలుపు తర్వాత తిరుగుదాం గానీ మర్డర్ ఎప్పుడన్నా చూసావా? కరెక్ట్ గా మన కథలో నెక్స్ట్ సీన్ అదే. ఆ. కానీ ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నా. నువ్వు మర్డర్ చేయక్కలేదు గానీ ప్రాక్టికల్ గా చూద్దు గాని. అయితే కెమెరా తెచ్చుకుంటున్నాను, ఏ ఛానల్ కన్నా కొంచెం అమ్ముకుంటాను. త్వరగా రావయ్యో. ఆ. ప్రొడ్యూసర్ పోయాక ఫోటో తీసినా లాభం లేదు. ప్రొడ్యూసర్ ఆయన పోతే సినిమా ఎవరు తీస్తారండి? నీ అబ్బా, నీకు సినిమా ఆగిపోతుంది గోల్ తప్ప ఒక మనిషి ప్రాణం పోతుందని ఎవరికి బాధ లేదు. మీరందరూ ఇలా బాధపడిపోతే మాకు శివాలయంలోకి వస్తే మీ వేళ బతకాలి. ఇదిగో మీరు ఎవరు బాధపడకుండా, దగ్గరుండి నేను చేస్తాను కదా మనోడు మర్డర్. గోపాలం వద్దు బావా, నా మాట విను, ఇందులో నా తప్పేమీ లేదు. ఎక్కువ పెట్టిన బాణం, గురి పెట్టిన గన్నం వెనక్కి తీయకూడదు. ఏదైనా చెప్తాను. ఏమన్నా పిస్టల్ మీకు సరిగా గురి పెట్టడం వచ్చా పక్కడికి ఏమన్నా తగులుద్దా? రేయ్, నేను గనక బ్రతికున్నాను, నువ్వు పైకెళ్ళి కథలు రాసుకో. నేను వెనకాల మీరు వచ్చేస్తారు కదా. బావా, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు.